అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియ్యాల ముచ్చట్లేందో ఓ పారి చూసేద్దాం పార్రే. మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు ప్రజ్వల్ రేవన్నకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారట. కర్ణాటక పోలీసులు అనేక మంది మహిళలతోని లైంగికంగా వేధించిండని అభియోగాలపై ఆయన పైన కేసు నమోదైంది. రేవన్న హాసన్ నుంచి మరోసారి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. శుక్రవారం తెల్లారుజామున బెంగళూరులోని కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రేవన్నను సీట్ అధికారులు గక్కన్నే అరెస్ట్ చేసిరంట. ఆయనను ప్రజాప్రతినిధుల కోర్టులా హాజరుపరిచి కస్టడీ కోరుకుంటే 42 అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 6 రోజుల కస్టడీ విధించింది. మరే ఆయన పైన నేరాన్ని రుజువు చేసేందుకు ప్రజ్వల్కు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారని పోలీస్ వర్గాలు చెప్తుర్రు. మహిళలపైన లైంగిక దాడులకు పాల్పడిన కేసులల్లా నేరాన్ని రుజువు చేసే ముందు అసలు సదురు నిందితుడికి శారీరకంగా ఆ శక్తి ఉన్నదా అనేది తెలుసుకుంటారంట. ఇది దర్యాప్తుల భాగమే. అందుకోసం సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారట. ఇది ఇట్లుంటే ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ నేపథ్యంలో బౌలింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్ దగ్గర భద్రతను కట్టదిద్దడం చేసింది. ఆయనను బీపీ, బ్లడ్ షుగర్, హృదయం సంబంధించిన ఆరోగ్య సహా పలు వైద్య పరీక్షలు కూడా చేసిరు. ప్రజ్వల్ కేసుల బాధితులు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడాలని కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర విజ్ఞప్తి చేసిండు. తనపైన సెక్స్ వీడియోల కేసు వెలుగు చూడంగానే ప్రజ్వల్ ఏప్రిల్ 27న జర్మనీకి పరారయిండంట. కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పైన సిబిఐ సీట్ విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసిందంట. మరి చూసిరు కదా గీ ముచ్చట. మరి ఇటువంటి నా దగ్గర మస్తుగానే ఉన్నాయి. గయన్ని మీ దగ్గరికి రావాలంటే మా ఛానల్ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, అట్లనే కమెంట్ కూడా చేయరి. పోయేస్తాం వల్ల నేను మీ వాళ్ళు జడ సత్యభామ.